జగన్ కి సంబంధించిన నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన చాలా అంశాలు మాట్లాడేస్తారు ఒకేసారి 2-3 గంటల పాటు. అందులో 3 ఇష్యూస్ మాత్రం బాగా కెలిపేసి, ఒకటి అమరావతికి సంబంధించి అంత డబ్బులు వృధా అన్నటువంటి పాయింట్ పదే పదే ప్రస్తావిస్తున్నాడు. దానివల్ల నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తున్నా సరే అది ప్రస్తావిస్తూ వస్తున్నాడు. అంటే భవిష్యత్తులో అమరావతి ఇప్పటికే విజయవాడ గుంటూరు వాళ్ళకి కాకుండా పోయింది. అసలు ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఆ 29 గ్రామాల వాళ్ళకి లేదా అక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళ వాళ్ళకే అయింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేయడం ద్వారా దాని మీద ఒక అసంతృప్తిని రగిలించడం జగన్ అక్కడ కనబడుతుంది. అదే అయితే ప్రస్తుతానికి ప్రజలందరూ మాకు పాజిటివ్ గానే ఉన్నారనుకుంటున్నారు. కానీ జగన్ మళ్ళీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు గారు అనుకుంటున్నట్టు జనం అనుకోవట్లేదు. అందుకని రేట్లు భారీగా పెరిగిపోతాయి. 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు అనుకున్నటువంటిది కాస్త ఇప్పుడు 1 కోటిన్నరకి కొనేవాళ్ళు కరువు. అమ్మేవాళ్ళు ఉన్నారు 4 కోట్లు 5 కోట్లు అని చెప్పేవాళ్ళు. కొనేవాళ్ళు కరువు అవుతుంది. రియల్ ఎస్టేట్ భూమి అన్నది ఇంకా రాలేదు. నిన్న మళ్ళీ మావిగన్ అన్నాడు జగన్. అది ఒకటి బాగా కెలిపేసినట్టు. దాని మీద తీవ్ర స్థాయిలో విసుకుంటున్నారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఒడ్డరి పార్టీ అంటూ ఒక క్యారెక్టర్ అసాసినేషన్, దాన్ని ఏమంటారంటే సాంస్కృతిక దాడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని తిప్పికొట్టేందుకోసం మా తాతని చంపినోడిని వదిలేసాం మేము దగ్గర నుంచి బిగిన్ చేసి, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏది వివేకానంద రెడ్డి మాట మీ హయాంలోనే జరిగింది అన్నటువంటి పాయింట్ తో పాటుగా బాలకృష్ణ కాల్పుల దగ్గర నుంచి బాలకృష్ణ కాల్పులో సాక్షి అయినటువంటి వాచ్మెన్ మర్డర్ దాకా అన్నింటినీ టచ్ చేయడం ద్వారా పూర్తిగా కెలికేశాడు. ఇది రెండవ కాన్సెప్ట్. ఇది బాగానే పేలింది. ఆ రెండవది వచ్చాడు. మూడవది విజయ్ ఎన్నిక సందర్భంలో ఫోటో పట్టుకున్నటువంటి దాని మీద కేటగారికల్ గా బాధ్యతగా స్పందించాడు. అదే సందర్భంలో అమిత్ షా ఈ అంశం మీద స్పందించారు. ఇది ఎంతగా కెలికేసిందంటే జగన్ ప్రెస్ మీట్ అయిన కొద్దిసేపటికే జనసేన వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వర మీద కేసు, ఆ తర్వాత ఇవాళ ఆయన విత్డ్రా చేసుకున్నాడు. మరి వీళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటారో కొనసాగిస్తారో చూడాలి. ఆయనతో పాటు కొమ్మినేని శ్రీనివాస్ మీద కూడా కేసు. ఇది ఒక ఆస్పెక్ట్. అట్లాగే పేపర్లు ఈనాడు జ్యోతి ఫుల్ పేజీల్లో రాసుకొచ్చేసారనమాట. ఏది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వరుస పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ ఫుల్ పేజీలు పూర్తి స్థాయిలో జగన్ తిడతా ఒక 25 మంది మాట్లాడేశారు. అటు తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీ, శశికుమార్ యాదవ్ అంటాడు. టోటల్ గా ఈనాడు అలాగే జ్యోతి అలాగే, అంటే ఆ స్థాయిలో జగన్ మాట్లాడిన మాట ఇంపాక్ట్ అయినట్టు కనబడుతుంది.